హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పటిదాకా మారినటువంటి ప్రైమ్ మినిస్టర్లందరినీ 30 సెకండ్లలో మీ మైండ్లో పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. దానికంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వాలి. ఎందుకు నేను అడుగుతున్నానో ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా నేను అడగలేదు కదా. ఎందుకని అడుగుతున్నానంటే మేము ఏదైనా లోతుగా ఆలోచించి ఒక కొత్త టెక్నిక్ని కనిపెట్టి మీకు ఇవ్వాలి అంటే మాకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కావచ్చు, లైక్ కావచ్చు, షేర్ కావచ్చు, కమెంట్ కావచ్చు. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. నెహ్రూ శాస్త్రీయ సంగీతం కోసమై ఇందిరాని దేశాన్ని దాటించాడు. ఆమె తండ్రి చరణాలకు నమస్కరించి ఇందిరా రాజీ పడి సింగింగ్ కోసమని చంద్రగ్రహణం రోజున నరసింహస్వామిని దర్శించుకొని బీహార్ మీదుగా గౌడకుమార్ అనే డ్రైవర్ని బీహార్ నుండి తీసుకొని మొహాన్ని అందంగా కడుక్కొని నరేంద్ర అనే ఫ్లైట్లో వెళ్ళిపోయింది. ఇది స్టోరీ అండి. ఇక్కడ స్టోరీలో నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ, శాస్త్రీయ సంగీతం అంటే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా అంటే ఇందిరా గాంధీ, చరణాలకు అంటే చరణ్ సింగ్, మళ్ళీ ఇందిరా అంటే ఇందిరా గాంధీ, రాజీ పడి అంటే రాజీవ్ గాంధీ, సింగింగ్ కోసమని అంటే విపి సింగ్, చంద్రగ్రహణం అంటే చంద్రశేఖర్, నరసింహస్వామి అంటే పివి నరసింహారావు, బీహార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి, గౌడ అంటే దేవ్ గౌడ, కుమార్ అంటే గుజ్రాల్ కుమార్, మళ్ళీ బీహార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి, మొహాన్ని కడుక్కుంది అంటే మన్మోహన్ సింగ్, నరేంద్ర అనే ఫ్లైట్ అంటే నరేంద్ర మోడీ. ఇక్కడ మనకు ఇప్పటి వరకు దాదాపుగా 15 మంది ప్రైమ్ మినిస్టర్లు కవర్ అయిపోతారు. అందులో మనకు గుల్జారీ లాల్ నందా అనేటువంటి ఒక అతను మనకు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడు కానీ యాక్ట్ చేస్తాడు. ఆ సందర్భంలో ఆపత్కాలంలో ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తాడు. ఇతన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతని పేరు గుల్జారీ లాల్ నందా. అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తాడు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత కూడా ఒకసారి ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సి